హాయ్! హలో! నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి సండే ఫండే. ఈరోజు అయితే అభయ్ నవీన్ గారైతే ఎలిమినేట్ అయిపోయారు. ఈ వీక్ అభయ్ నవీన్ గారు ఎలిమినేషన్ కరెక్ట్ అనుకున్న వాళ్ళందరూ మన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు అనే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. గత 3 రోజులుగా బిగ్ బాస్‌కి తన నోటికొచ్చిన మాటలు అనడం వల్ల ఆడియన్స్ దృష్టిలో అభయ్ నవీన్ గారైతే టోటల్‌గా నెగెటివ్ అయిపోయారు. కాబట్టి ఎవరు తనకి ఓటింగ్ కూడా చేయలేదు. ఓటింగ్ ప్రకారం చూసుకుంటే అభయ్ నవీన్ లాస్ట్‌లో ఉన్నాడు కాబట్టి ఈ వీక్ అభయ్ నవీన్ అయితే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. మన ఛానెల్‌లో ఆల్రెడీ అభయ్ నవీన్ గురించి అయితే షార్ట్ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ షార్ట్ వీడియో ఎందుకంటే ఈ వీక్ అయితే పర్సెంటేజ్ ప్రకారం అభయ్ నవీన్ గారే ఎలిమినేట్ అవుతారు అనేసి అయితే మన షార్ట్ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఒకసారి మన షార్ట్ వీడియోస్‌ని కూడా చూసేయండి. ఈరోజు ఎపిసోడ్ సండే ఫండే కదా! నాగార్జున సార్ వచ్చారు. నాగార్జున సార్ వచ్చి నామినేషన్‌లో 8 మంది ఉన్నారు. ఈ 8 మందిలో ఒక కంటెస్టెంట్‌ని మనం సేవ్ చేద్దాం అనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ టేబుల్ మీద ఒక బాక్స్ ఇచ్చారు. ఆ బాక్స్‌లో తన పేర్లు రాసి పెట్టారు. నాగార్జున సార్ చెప్తున్నారు ఎవరెవరు తీసుకురావాలో వాళ్ళెళ్లి తీసుకొచ్చి ఆ బాక్స్‌ననేది తిప్పాలి. ఆ తిప్పినప్పుడు అందులో సేఫ్ అని ఉంటే సేఫు, లేకపోతే అన్‌సేఫ్ అని ఉంటే అన్‌సేఫు. ఈ 8 మందిలో కూడా సీత గారు అండ్ ప్రేరణ గారైతే సేఫ్ అవ్వడం జరిగింది. మిగిలిన 6 కూడా ఇంకా నామినేషన్‌లోనే ఉన్నారు. ఈరోజు సండే ఫండే కదా! కాబట్టి ఒక ఫన్నీ టాస్క్ అనేది నాగార్జున సార్ పెట్టడం జరిగింది. ఆ ఫన్నీ టాస్క్ ఏంటంటే ఫట్ అండ్ ఫట్ 2 హార్ట్స్ అనేవి ఇస్తున్నారు. ఆ హార్ట్స్ ఒకరికి హార్ట్ ఇవ్వాలి. ఇంకొకరికి బ్రోకెన్ హార్ట్ ఇవ్వాలి. నాగార్జున సారే కొంతమంది పేర్లను చెప్పడం జరిగింది. ఆ పేరుల్లో ఒకళ్ళకి సెట్ అండ్ ఒకళ్ళకి కట్ అనేది ఇవ్వాలి. ఈ గేమ్‌లో అయితే కొంచెం ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే విష్ణుప్రియ గారు, పృథ్వీ అండ్ యష్మిక వీళ్ళ ముగ్గురిదైతే కొంచెం ఫన్నీగా అనిపించింది. ఎందుకంటే పృథ్వీ గారికి, విష్ణుప్రియ గారికి కొంచెం లవ్ ఉందేమో అనేసి అయితే అందరూ అనుకుంటున్నారు. అది ఇంకా బిగ్ బాస్ హౌస్‌లో వీళ్ళున్నారు కాబట్టి ఇంకా ఎలా ఉంటదో ఏంటి అనేది మనం కూడా చూద్దాం. దాని తరువాత యష్మి గారిది కూడా కొంచెం ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపించింది. ఎందుకంటే యష్మి గారికి పృథ్వీ గారు హార్ట్ ఇచ్చారు. విష్ణుప్రియ గారికి అయితే బ్రోకెన్ హార్ట్ ఇచ్చారు. విష్ణుప్రియ గారికి ఫీల్ అయ్యారు. అలానే యష్మి గారికి పృథ్వీ గారు హార్ట్ ఇచ్చేటప్పుడు ఆ హార్ట్ మనం ఎందుకు ఇస్తున్నాము అనేసి అయితే కారణం చెప్పాలి. పృథ్వీ గారు వేరే చాయిస్ లేదు కాబట్టి యష్మికి ఇస్తున్నాను అనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తరువాత యష్మి గారు తీసుకొచ్చి నిఖిల్ గారికి హార్ట్ ఇచ్చారు. బ్రోకెన్ హార్ట్ అయితే పృథ్వీ గారికి ఇచ్చారు. ఎందుకంటే ఆల్రెడీ తను నాకు హార్ట్ ఇచ్చేసి కూడా చాయిస్ లేక నాకు హార్ట్ ఇచ్చాను అన్నాడు కదా సార్, అందుకనే తనకి నేను బ్రోకెన్ హార్ట్ ఇస్తున్నా అనేసి అయితే చెప్పడం జరిగింది. ఈ టాస్క్ అయితే చాలా ఫన్నీగా జరిగింది. ఈ టాస్క్ తరువాత ఇంకా నామినేషన్‌లో 6 మెంబర్స్ ఉన్నారు కదా! ఈ 6 మెంబర్స్‌లో ఒక పర్సన్ అయితే సేవ్ చేయడం జరిగింది. ఈ 6 మెంబర్స్‌లో నైనిక గారైతే సేవ్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఫన్నీ గేమ్ పెట్టారు. ఆ ఫన్నీ గేమ్ ఏంటంటే పజిల్ ఉంది కదా! ఆ పజిల్స్‌ని ఏమొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఆ పజిల్‌ని సెట్ చేసి ఎవరైతే ముందుగా ఆ బెల్లని కొడతారో వాళ్ళు ఆ టాస్క్‌లో విన్ అయినట్టు. ఈ గేమ్ కూడా కొంచెం ఫన్నీగా, ఎంటర్‌టైన్‌మెంట్‌గా అయితే మనకనిపించింది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు పజిల్స్‌లో గేమ్ సెట్ చేసిన తరువాత అక్కడికెళ్ళి ఆ బెల్ అనేది కొట్టాలి. కొట్టిన తరువాత బిగ్ బాస్ ఏం చేశారంటే ఒక సాంగ్ ఏస్తున్నాడు. ఆ సాంగ్‌కి వాళ్ళు పెర్ఫార్మెన్స్ చేయాలి. నైనిక అండ్ ప్రేరణ గారైతే డాన్స్ చేయడం జరిగింది. ఇప్పటివరకు ఇదే బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనేసి అయితే నాగార్జున సార్ చెప్పడం జరిగింది. దీని తరువాత నెక్స్ట్ పజిల్ వచ్చేసరికి విష్ణుప్రియ గారు అండ్ యష్మి గారే చేశారు. వీళ్ళిద్దరి మధ్య కూడా సాంగ్ వచ్చింది. ఆ సాంగ్‌కి మళ్ళీ పృథ్వీ గారిని మధ్య నిల్చోమని చెప్పారు. దాని తరువాత విష్ణుప్రియ గారు, నిఖిల్ గారు వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేశారు. ఈ గేమ్ కంటిన్యూస్ అవుతుండగా ఇంకా మధ్యలో ఒక సేవ్ చేశారు. ఇప్పుడైతే మిగిలిన 5 కంటెస్టెంట్లు ఉన్నారు కదా! ఈ 5 కంటెస్టెంట్లలో నాగమణి అయితే సేవ్ అయ్యాడు. ఇంకా నామినేషన్‌లో నలుగురున్నారు. విష్ణుప్రియ, యష్మిక, పృథ్వీ అండ్ అభయ్ నవీన్. వీళ్ళ నలుగురైతే ఇంకా నామినేషన్‌లో ఉన్నారు. ఇంకా ఈ గేమ్‌ని కంటిన్యూ చేయడం జరిగింది. శక్తి టీమ్‌కి 4 పాయింట్స్ వచ్చాయి. అలానే కాంతారా టీమ్‌కి 4 పాయింట్స్ ఈ 2 టీములకు కూడా సమానంగా రావడం వలన యాక్చువల్‌గా హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు ఏమనుకున్నారంటే టాస్క్ గెలిస్తే హ్యాంపర్ వస్తది అనేసి అయితే ఎక్స్‌పెక్ట్ చేశారు. నాగార్జున సార్ ఏం చేశారంటే 2 క్లాంట్‌లకు కూడా ఎక్స్‌ట్రా రేషన్ పంపించారు. అది నాగార్జున సార్ తరపున పంపించారు. దాని తరువాత కుకింగ్‌కి 2 అవర్స్ టైం కూడా పెంచడం జరిగింది. ఈ ఫన్నీ ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ అయితే ముగించారు. ఈ ముగించేసిన తరువాత ఇంకా నామినేషన్‌లో నలుగురున్నారు కదా! ఈ నలుగురిలో అయితే నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ గారైతే సేవ్ అవ్వడం జరిగింది. దీని తరువాత మళ్ళీ ఒక ఫన్నీ టాస్క్ అనేది పెట్టడం జరిగింది. కళ్ళకు గంతలు కట్టుకొని అక్కడ డిస్‌ప్లేలో ఒక ఫోటో వస్తది. ఆ ఫోటోని తన టీమ్‌లో ఉన్న ఒక వ్యక్తి తను సౌండ్స్ చేసి తనకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఈ టాస్క్ కూడా చాలా ఫన్నీగా అనిపించింది. ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఇంకా నామినేషన్‌లో ముగ్గురున్నారు కదా! ఈ ముగ్గురిలో అయితే యష్మిక గారినైతే సేవ్ చేయడం జరిగింది. ఇంకా
లాస్ట్ లో పృథ్వీరాజు అండ్ అభయ్ నవీన్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఇంకా నామినేషన్ లో ఉన్నారు. వీళ్ళిద్దరిని కూడా ఒక రూమ్ లోకి పిలిచారు. రూమ్ లోకి పిలిచిన తర్వాత అక్కడ ఆ రూమ్ లో స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఆ స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒకళ్ళ గ్రీన్, ఒకళ్ళ రెడ్, ఒకళ్ళ గ్రీన్ అనేసి అయితే లైట్లు అయితే వెలుగుతున్నాయి. అలానే ఫస్ట్ స్టెప్ నుండి లాస్ట్ స్టెప్ వరకు ఒక్కొక్కరిని ఒక్కొక్క స్టెప్ ఎక్కమని అయితే నాగార్జున గారు అయితే చెప్పడం జరిగింది. లాస్ట్ స్టెప్ వచ్చిన తర్వాత నాగార్జున సార్ 3 కౌంట్ చేశారు. ఈ 3 కౌంట్ అయిన తర్వాత అభయ్ నవీన్ గారి స్టెప్స్ మీద రెడ్ లైట్ వెలిగింది. అలానే పృథ్వీ గారు స్టెప్స్ మీద అయితే గ్రీన్ లైట్ వెలగడం జరిగింది. కాబట్టి పృథ్వీ గారు అయితే సేఫ్ అయ్యారు. అలానే అభయ్ నవీన్ గారు అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఎందుకంటే అభయ్ నవీన్ తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో సెల్ఫ్ నామినేషన్ కూడా ఈ వీక్ లో చేసుకున్నాడు. కాబట్టి ఈ వీక్ లో తను నామినేట్ అవ్వడం కరెక్టే అనిపించింది నాకైతే. మరి మీకు ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ చేయండి. దాని తర్వాత అభయ్ నవీన్ గారు స్టేజ్ మీదకి అయితే వెళ్ళడం జరిగింది. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత నాగార్జున సార్ నువ్వు ఎందుకు సెల్ఫ్ నామినేట్ చేసుకున్నావు అనేసి అయితే అడగడం జరిగింది. కాబట్టి నేను నా ఫస్ట్ సాలరీతో మా నాన్నకి వాచ్ కొన్నాను సార్. మా ఇద్దరికి ఆ టాస్క్ వచ్చేటప్పుడు నాకైతే నిఖిల్ గారు ఆ వాచ్ అనేది ఇచ్చేశాడు చాలా ఎమోషనల్ తో. కాబట్టి నేను తన కోసం ఏం చేయలేదు. నాకు ఒక ఆపర్చునిటీ వస్తే మాత్రం తప్పకుండా చేద్దాం అనుకున్నాను. కరెక్ట్ గా అదే టైంలో నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది. కాబట్టి నేను సెల్ఫ్ నామినేషన్ అనేది చేసుకున్నాను సార్ అనేసి అంటే నాగార్జున సార్ అన్నారు, ఇప్పటికి నువ్వు తప్పు చేసావు అనుకుంటున్నావా అంటే, లేదు సార్ ఇప్పటికి కూడా నేను తప్పు చేశాను అనేసి అయితే ఫీల్ అవ్వట్లేదు అనేసి అయితే అభయ్ నవీన్ గారు చెప్పారు. దాని తర్వాత అభయ్ నవీన్ గారికి ఏవి చూపించారు. ఏవి చూపించినప్పుడు ఏవి అయితే చాలా ఫన్నీగా అండ్ ఎమోషనల్ గా ఎంటర్టైన్మెంట్ గా అనిపించింది. దాని తర్వాత నాగార్జున సార్ అన్నారు, ఒక చిన్న ఏవిలో చాలా ఎమోషన్స్ అనేవి ఉన్నాయి నీవి అనేసి అయితే చెప్పడం జరిగింది. అసలు నువ్వు ఎలిమినేట్ అవుతావు అనేసి అయితే నేను అనుకోలేదు. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. ఇది ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే నేను ఎలిమినేట్ చేయడం జరుగుతుంది అనేసి అయితే ఒక క్లారిటీ అనేది అభయ్ నవీన్ కి ఇచ్చేశారు. దాని తర్వాత అభయ్ నవీన్ గారికి ముగ్గురికి రెడ్ రోసెస్ అలానే ముగ్గురికి బ్లాక్ రోసెస్ అయితే ఇవ్వమని అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే బ్లాక్ రోజ్ విష్ణుప్రియ గారికి ఇచ్చారు. ఎందుకంటే నువ్వు గేమ్ ఇంకా కరెక్ట్ గా ఆడు, ఇంకా గేమ్ ఎక్కువగా ఆడు అనేసి అయితే చెప్పడం జరిగింది. అలానే పృథ్వీ గారికి బ్లాక్ రోజ్ ఇచ్చారు. నువ్వు అగ్రెషన్ ఇంకా తగ్గించుకో, నీ అగ్రెషన్ తగ్గించుకుంటే నువ్వు వేరే లెవెల్కి వస్తావు అనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత ప్రార్థన గారికి అయితే బ్లాక్ రోజ్ అయితే ఇవ్వడం జరిగింది. నువ్వు ఇంకా గేమ్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకో అనేసి అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ గారికి రెడ్ రోజ్ ఇచ్చారు. ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్, ఇంకా గేమ్ బాగా ఆడు అనేసి అయితే చెప్పడం జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక రోజు వచ్చేసరికి సీత గారికి ఇచ్చారు. తనతో చాలా ఎమోషనల్ బాండ్ అయితే నాకు దొరికింది సార్, ఒక సిస్టర్ లా అనేసి అయితే తనకి ఒక రెడ్ రోజ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక రోజు ఉంది. ఈ ఒక్క రోజుని నబీల్ కి అండ్ సోనియా గారికి అయితే ఇస్తాను అనేసి అయితే అభయ్ నవీన్ గారు అయితే చెప్పడం జరిగింది. నబీల్ గారికి అండ్ సోనియా గారికి ఇచ్చారు. నబీల్ గారు కూడా ఇంకా స్ట్రాంగ్ గా చాలా బాగా గేమ్ ఆడు అనేసి అయితే చెప్పడం జరిగింది. సోనియా గారికి కూడా చాలా బాగా నువ్వు గేమ్ ఆడు అనేసి అయితే చెప్పడం జరిగింది. అభయ్ నవీన్ గారు అయితే ఈ రోజు అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇక్కడితో ఈ రోజు ఎపిసోడ్ అయితే అయిపోయింది. మన ఫ్రెండ్స్ లో ఎవరైనా ఎడిటింగ్ చేసే వాళ్ళు ఉంటే నాకు చెప్పండి, నాకు కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నాకు కొంచెం ఎడిటింగ్ కి ఇబ్బందిగా అవుతుంది. తనకి నేను మనీ కూడా పే చేస్తాను ఎడిటింగ్ చేసే వాళ్ళకి. మీలో ఎవరైనా ఎడిటింగ్ చేసే టాలెంట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.